ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. హాయ్ సార్, నమస్తే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు రీసెంట్ గా ఇప్పుడు చూసుకుంటే జిహెచ్ఎంసీ పరిధిలో అన్ని విస్తీర్ణం చేస్తున్నారు అని చెప్పి, ఇప్పుడు దాంట్లో కూడా ఏంటంటే 150 నుంచి 300 వరకు డివిజన్లు చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. దీని గురించి వచ్చేసి ప్రతిపక్షాలు కూడా దీని మీద ఫైర్ అవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ రెండు పార్టీలు కలిసి ఇప్పుడు ఫైర్ అవ్వడం జరిగింది వాళ్ళపైన. సో దీన్ని ఎలా చూస్తారు? ముఖ్యంగా రేవంత్ రెడ్డి అన్నగారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్తున్నా. ఈరోజు సామాన్య సగటు మనిషి ఈరోజు కార్పొరేట్గా పోటీ చేయాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు 80,000 ఓట్లు 70,000 ఓట్లు ఒక్కొక్క డివిజన్లో ఉన్నాయన్న. అంటే ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ చుట్టుపక్కల చిన్న చిన్న కార్పొరేషన్లు చేసింది. ఎందుకు చేసిందో అసలు అర్థం కావట్లేదు. నిజాంపేట ఒక కార్పొరేషను, బోడుపల్ పక్కనే ఇంకోటి, అట్లా కేవలం 2,000 ఓట్లకు ఒక కార్పొరేటర్, 3,000 ఓట్లకు ఒక కార్పొరేటర్. ఇప్పుడు రేవంత్ అన్న అన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుండు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చుట్టుపక్కల ఉన్న అన్నీ కూడా గ్రేటర్ హైదరాబాద్ విలీనం చేసిండు. సో తను ఏంటంటే 30,000-40,000కి ఒక కార్పొరేటర్ ఉండాలా. సో మంచిగా చేసిండు తను. ఎందుకంటే 300 డివిజన్లు ఏర్పాటు చేసిండు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడైతే ఈ నిజాంపేట, బోడుపలు, జవహర్ నగర్, మీర్పేట అవన్నీ కూడా అక్కడ ఏంటంటే ఏం లేదన్న. అది సంపాదన కోసం చేసిరా, లేకపోతే వాళ్ళ కార్యకర్తలకు నాయకులకు కార్పొరేట్ చేసి వాళ్ళ ఏం చేయాలి తెలియదు నాకు. ఎందుకంటే సమానత్వం ఉండాలి కదా. ఇప్పుడు పక్కనే ఉంది నిజాంపేట, అక్కడ 2,000 ఓట్లకే కార్పొరేటర్, మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో 40,000 50,000 ఇచ్చిన వాడు. అందుకే రేవంత్ అని ఏం చేసిందంటే ఈ చుట్టుపక్కల ఉన్న అన్నిటిని కూడా కలిపేసి ఒక మంచిగా పెద్దగా 300 డివిజన్లు చేసిండు. మంచిగా చేసినా. ఇప్పుడు చాలామంది అంటారు అది జూలే, మీరు ఇది జూలే, మనం సంప్రదించలే అంటారు. కానీ మంచిగా చేసిండు. ఈరోజు మా డివిజన్ ఏర్పాటు చేసింది. ఇక్కడ మా డివిజన్లో సుమారు 70,000 ఓట్లు ఉండే వెంగళరావు ఉన్న డివిజన్లో. ఇప్పుడు 2 డివిజన్లు చేసిండు. ఒకటి ఇక్కడ డివిజన్ వెంగళరావు ఉన్నారు, అక్కడ మదననగర్ డివిజన్. చాలా మంచి పరిణామం. ఎందుకంటే కార్పొరేటర్కి తిరగడానికి కూడా బాగా ఉంటుంది. అక్కడ సమస్యలు పరిష్కరించడానికి కూడా మంచి అది ఉంటుంది. ఎందుకంటే చాలా మంచి నిర్ణయం తీసుకున్న రేవంత్ అన్న. ఏదేమైనా సరే దీనికి మాత్రం నేనైతే సెల్యూట్ కొడుతున్నా. ఎందుకంటే ఒక సామాన్యుడు కార్పొరేటర్గా పోటీ చేసేందుకు రేవంత్ అన్న అవకాశం కల్పిస్తుండు. ఎంటైర్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి, ఎంటైర్ జిహెచ్ఎంసీ సిబ్బందికి, రేవంత్ అన్న గారికి, మున్సిపల్ మినిస్టర్ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు చెప్తున్నా. ఎవరు ఏం చేసినా సరే ఏమీ కాదు, వాళ్ళు అన్నీ చూసి చేసినారు. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఏదైతే సర్పంచ్ ఎన్నికలు అయిపోయినాయో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయో, దీని పరంగానే ప్లాన్ చేసి ఇది చేయడం జరిగిందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అంటే అన్న ఒక మాట అడుగుతున్నావా, ఏదైనా సరే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, తప్పకుండా గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ. జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ విజయ దుమ్మిది మోగిస్తుంది, ఏమాత్రం డౌట్ లేదు. రాబో కాలంలో కూడా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ విజయ దుమ్మిది మోగి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ సమీకరణ పరిమాణాలు తీవ్రంగా చేంజ్ అవుతున్నాయి. నరేంద్ర మోడీ గారు 15 సంవత్సరాలు పరిపాలన చేసిన, తన ఏజ్ ఇప్పుడు 75 years, 78 వరకు తను ఉంటాడు. ఆర్ఎస్ఎస్లో ఒక సిద్ధాంతపరమైన ఒకటి ఉంది, 75 years వరకు ఉండాలనే ఉంది. తను చేంజ్ అవుతాడు. ఇప్పుడైతే ప్రియాంక గాంధీ ఎంపీగా గెలిచింది. ప్రియాంక గాంధీ పార్లమెంట్లో మాట్లాడుతుంది. రాహుల్ గాంధీ కూడా అవసరమైతే ప్రియాంక గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా నిర్ణయిస్తే ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ విజయ దుమ్మిది మోగిస్తుంది. అయితే ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు దగ్గరలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దీన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు నేను ఇదిగో ఇలా చేస్తున్నాను అని చెప్పి ఎవరిని అడగకుండా ఒక మాట నేను చెప్తున్నా, అలాంటిది ఏం లేదు. జిహెచ్ఎంసీకి రేపు ఫిబ్రవరిలో దాని సమయం అవబోతుంది. రేపు ఫిబ్రవరిలో సమయం అయిపోతుంది అంత ఫిబ్రవరిలో. సో మళ్ళీ చేయాలి కదా. మళ్ళీ ఫిబ్రవరి అయిపోతే మార్చిలో, ఏప్రిల్లో, మేలో ఎలక్షన్ జరపాలి కదా. అట్లా అనుకుంటే ఎట్లా అవుతుంది అన్న? ఇప్పుడు పీరియడ్ 1 year ముందే చేసినట్టు ఒక మాట. పీరియడ్ ఆల్రెడీ ఫిబ్రవరిలో అయిపోతుంది, ఇప్పుడు చేసిండు. మార్చిలో ఎలక్షన్ పెట్టొచ్చు, ఏప్రిల్లో పెట్టొచ్చు, మేలో పెట్టొచ్చు, అవసరమైతే ఇంకో 6 months పొడిగించి. ఎందుకంటే సర్కిల్స్ ఏర్పాటు చేయాలా, దానికంటే ఒక సపరేట్ ఆఫీసులు కావాలా. సో ఒక 6 months తీసుకెళ్ళొచ్చు, దానికేం అదేం లేదు. రేవంత్ అన్న చేసింది మాత్రం చాలా మంచి నిర్ణయం. ఇది 30,000-40,000 ఓటర్స్కి ఒక డివిజన్ ఏర్పాటు చేసిండు. అది కూడా ఎంటైర్ మొత్తం సిటీ చుట్టుపక్కల ఉన్న అన్నిటిని కూడా కలిపిండు. రేవంత్ రెడ్డి గారు అన్నగారికి అయితే నేనైతే ఉదయ శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్తున్నాను.